హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో సాంబార్తో సూపర్ సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు, అలానే క్రిస్పీగా రుచిగా ఉండే దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సాంబార్తో తయారు చేసుకునే ఇడ్లీలు అలానే దోశల్ని తయారు చేయడం కోసం విడివిడిగా పిండిల్ని తయారు చేయాల్సిన అవసరం లేకుండానే ఒకే రకం పిండితో ఇడ్లీలు అలానే దోశల్ని వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ తో రెసిపీస్ ని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాంబార్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మరి లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామలతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అలానే క్రిస్పీగా ఉండే దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో సామల్ని వేసుకోవాలి. కొలత కోసం మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే ఇంగ్రీడియంట్స్ ని దాంతోనే కొలుచుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చిన్న సైజ్ గ్లాస్ ని తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ తో 3 గ్లాసుల వరకు సామల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకుని 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుని వీటిని బాగా కడిగి తీసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నెక్స్ట్ ఇవి మునిగేంత వరకు మంచినీళ్ళని వేసుకుని 6 గంటల నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి గ్రైండ్ చేసుకునే అరగంట ముందు ఒక బౌల్లో దేంతో అయితే మనం సామల్ని కొలుచుకున్నామో అదే గ్లాస్ తో సగం గ్లాస్ వరకు అటుకుల్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన అటుకుల్లో మళ్ళీ నీళ్ళని వేసుకుని నానబెట్టుకోవాలి. అటుకులని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. గ్రైండ్ చేసుకుని అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానిన తర్వాత సగ్గు బియ్యం ఇలా నొక్కితే బాగా మెత్తగా అవుతాయి. ఇలా కనీసం 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత వీటిని నీళ్లు లేకుండా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుని ఎక్కువ వేయకండి. జస్ట్ 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పిండిని గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో నీళ్ళని వేసుకునేటప్పుడు కొంచెం కూలింగ్ వాటర్ వేసుకున్నట్లయితే బేటర్ అనేది మరి ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలినది కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న అటుకులని నీళ్లు లేకుండా వేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా వేయకండి, ఎందుకంటే ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి వేసుకుని మూత పెట్టి కనీసం 12 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. ఈ బ్యాటర్ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో డైరెక్ట్ గా పెట్టేసేయకండి. అలా చేసినట్లయితే ఇడ్లీలు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ పిండి ఫర్మెంట్ అవడానికి కనీసం 12 నుంచి 16 గంటల వరకు టైం పడుతుంది. వేసవకాలం అనుకోండి 10 నుంచి 12 గంటల వరకు ఫర్మెంటేషన్ కి టైం పడుతుంది. నెక్స్ట్ మీకు 15 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయింది అనేది. పిండి ఇలా ఫర్మెంట్ అయినట్లయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. ఉప్పు కరగడం కోసం ఇలా కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకుని ఉప్పు బాగా కలిసేంత వరకు బాగా కలపాలి. ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకండి. ఇడ్లీ కోసం బ్యాటర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇడ్లీలా వేసుకోవాలి. దానికోసం ఇడ్లీ పాత్రకి లైట్ గా ఆయిల్ ని అప్లై చేసుకుని ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇడ్లీ పిండిని ఇలా రేకుల్లో వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ప్లేస్ చేసుకుని మూత పెట్టి ఆవిరి మీద మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలు కుక్ అవడానికి కనీసం 12 నుంచి 17 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ ఇడ్లీలు కుక్ అయ్యే లోపు మిగతా బ్యాటర్ లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ బ్యాటర్ తోనే మనం దోశలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ చూడడానికి ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ మనం దోశల్ని వేసుకుందాము. దానికోసం పెనం వేడిగా ఉండగా గరిటెకి ఫుల్ గా దోశల పిండి తీసుకుని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన ఆయిల్ ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు క్రిస్పీగా కావాలి అంటే పెనం బాగా వేడిగా ఉండగా దోశని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి. ఇలా చేసినట్లయితే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అలానే టర్న్ చేయకుండా ఉండాలి. దోశ క్రిస్పీగా కావాలి అంటే ఒక సైడే కాల్చుకోవాలి. అలానే దోశ సాఫ్ట్ గా కావాలి అంటే
దోశ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని దోశని కాల్చుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేసుకుని దోశని తీసుకోవాలి. సో దోశ ఇలా లో టు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకున్నట్లయితే దోశ క్రిస్పీగా వస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది సామలతో ఇంత పర్ఫెక్ట్ గా దోశల్ని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో దోశలు అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇడ్లీని కూడా చూద్దాము. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చేతి వేలని తడి చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి బ్యాటర్ అంటుకోనట్లయితే ఇడ్లీలు కుక్ అయిపోయినట్లే. ఇడ్లీలు ప్రిపేర్ అయిపోయాయండి. నెక్స్ట్ ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకుని వెంటనే తీకండి. వెంటనే తీస్తే అంత నీట్ గా రావు. బయట పెట్టిన 2 నిమిషాల తర్వాత ఇలా స్పూన్ తో తీసినట్లయితే పర్ఫెక్ట్ గా వస్తాయి. సో చూస్తేనే తెలుస్తుంది కదా ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఈ ఇడ్లీలు చాలా చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఉంటాయండి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత సాఫ్ట్ గా ఉంటాయి. రెగ్యులర్ ఇడ్లీల కన్నా ఇవే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. వారానికి కనీసం ఒక్కసారైనా సామలతో ఇలా ఇడ్లీ గానీ దోశలు గానీ వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలానే టేస్టీగా కూడా ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సామలతో ఇలా స్పంజీగా ఇడ్లీలని అలానే క్రిస్పీగా దోశల్ని కేవలం ఒకే రకం బ్యాటర్ తో వేసుకోవచ్చు. మస్ట్ ట్రై రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.